ఉన్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే మా ఇంటి వెనుక అయితే ఫంక్షన్ ఉన్నది. పుట్టెంటికలు తీస్తాను వాళ్ళ కూతురుది అయితే పుట్టెంటికలు తీస్తాను. మా ఇంటికి అయితే ఈరోజు చాలా మంది చుట్టాలు అయితే వస్తారు. ఇక వాళ్ళని అయితే ఇక చూసుకోవాలి ఇక వాళ్ళని అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక వాళ్ళ కోసం అయితే చాయ్ చేస్తుంది. అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వచ్చారు, వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చాయ్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు వస్తుంది. ఇక డికాషన్ ఇక మనకు పాలు లేనందుకు పాలు ఎక్కడ ఉంటాయి? అయితే విలేజ్లలో పాలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? అందుకే అది పొద్దున ఆటో మీద వస్తే అది ఉండదు, లేకపోతే ఆటో కూడా రాలే ఈరోజు. ఏం ఆటో? పాల ప్యాకెట్ ఆటో వస్తుంది. మా ఊర్లో అయితే ఆటో వస్తుంది పొద్దున పాల ప్యాకెట్. పొద్దున్న తీసుకుంటేనే సెట్ అవుతుంది, లేకపోతే లేదు. ఈ పొద్దున ఇప్పుడేమో మధ్యాహ్నం 12-1 అవుతుంది టైము. ఇప్పటి వరకు పాల ప్యాకెట్ ఉండదు అని చెప్పేసి అయితే మేమైతే తీసుకోలేదు. అంతేనా? ఫంక్షన్ ఎక్కడో కాదండి, మా ఇల్లు వెనుకనే కనబడుతుంది చూడండి ఈ డోరు. అదే అవును ఫంక్షన్ ఇల్లు. అయితే ఇక్కడ కిచెన్ ఉన్నది, మా ఇంటి వెనుకనే వాళ్ళ ఇల్లు ఉన్నది, అక్కడనే అవును. ఇక చుట్టాలు అయితే వస్తాను ఒక్కొక్కరు. చాయ్ పెట్టేసినావా? మమ్మీకి అయితే కొత్త డ్రెస్ వేసినాం చూడండి, అంగడి చేసింది. ఆ లంగా ఒకటి తీసి పడేసింది. హాయ్ చెప్పాను, కనబడతలేవు అట్నుంచి. మా పాప అల్లరే ఎక్కువ ఉన్నది అందరికన్నా. మా నాన్న బాబాయ్ అన్నం తింటాను. ఈయన మా మామయ్య అవును, మా మేనమామ చాయ్ తాగుతాను. ఇప్పుడే వచ్చిండు ఇంతకు ముందే, అందు గురించే చాయ్ ఇచ్చింది. కాసేపు అయినాక మామ కూడా అన్నం తింటాడు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మా బాబాయ్ను మా నాన్న తింటాను. మా పిన్ని వడ్డిస్తుంది. మా పిన్ని అవును, కృష్ణవేణికి అయితే చెమటలు వస్తుంది. ఇగో ఇటు అయితే ఇంకా కొందరు ఉన్నారు. ఇటు ఇదేమో ఈమెమో మా నాన్న వాళ్ళ అక్క అవును, పెద్ద అక్క, మా అత్త అవుతుంది నాకు. ఏమే తెలుసు కదా, నిన్ననే చూపెట్టినాం నిన్నటి వీడియోలో. మా అత్త అవును, కృష్ణవేణి వాళ్ళ అమ్మ. ప్రజెంట్ అయితే ఇంతమంది ఉన్నాము, ఒక్కొక్కరుగా వస్తాను. ఇక ఎంతమంది వస్తారో తెలియదు. మమ్మీ ఇగో డ్యాన్స్ చేస్తానా? తిను. ఇక కురుకురి ఇచ్చిందని డ్యాన్స్ చేస్తాను. కురుకురి ఇచ్చిందని జై. మా బాబాయ్ చిన్నపిల్లలది గుంజుకొని తింటాడు. ఎట్లా నవ్వుతాడు. 5 రూపాయలు ఇస్తానన్నాక తీసుకుంటాను. 5 రూపాయలు ఇస్తా అన్నాక ఇచ్చిండు, లేకపోతే ఇవ్వకపోదు. అగో కుర్కురి గుంజుకున్నాడు. కొట్టనియవు. వేసుకోవా? లంగా ఇస్తా అంటే అద్దంటుంది. విను డొమ్ డొమ్ అట డొమ్ డొమ్ బాగా పోతాడట. ఇప్పుడు చూడు ఎట్లా కనబడుతున్నావు మంచిగా.
బాయ్ బాయ్ బాయ్. మెల్లగా పట్టుకోబో, పడేసేవు మరి. పో, ఏం కాదు, పో పో. రా తొందరగా రా, కాళ్ళు కాలుతున్నాయి. పో బాగా పోతాండు, పో బాతోని ఆడుకొని రాపో. పేర్లు చూస్తున్నావా అమ్మకి? పేర్లు కాదు, ఉట్టిగానే ఇట్లా గోకుడు పెడతాను. గోకుతాను, గోకుతలేను, చూస్తాను. పేర్లు చూస్తా లేవన్నా, ఇక పేర్లు ఉన్నాయో లేవో పెడతాంది అన్నది, అందుకే పేర్లు ఉన్నాయేమో అని చూస్తాను. అట్లా నెల ముందే గుండు చేసుకొని వచ్చింది, దేవునికి ఎంట్రుకలు ఇచ్చుకొని వచ్చింది తిరుపతిపై. ఇప్పుడే పెన్లు ఉంటాయి. ఎట్లా ఉండవు, పడ్డాయి కావచ్చు. ఎక్కడి నుండి? పైనుంచా ఊడిపడ్డాయా? ఒకరి నెత్తుల నుండి ఇంకొక నెత్తుల, అట్లా ఎట్లా వస్తాయి మంచిగా. ఇవ్వండి, ఇప్పుడైతే మా చెల్లె వస్తుంది. బాగా దూరం నుంచి వస్తుంది మా చెల్లె, కిలోమీటర్ కూడా లేదు దూరం. మా చెల్లె అయితే ఊర్లోనే ఉంటుంది, ఊర్లోనే ఇచ్చినాం మా చెల్లెని. బాగా దూరం ఎందుకు అని చెప్పేసి అయితే ఊర్లోనే ఇచ్చినాం కదా చెల్లె? అవునంట. మీకు బస్సు తొందరగానే దొరికింది. అట్లా ఇట్లా మా చెల్లె ఖుషిలా ఉన్నది. పుట్టింటికి వచ్చిన కదా, అందుకే ఖుషి ఉన్నది. అంతేనా? పుట్టింటికి వస్తే ఎవరికైనా ఖుషినే ఉంటుంది. రే, నువ్వు ఎవరి దగ్గరికి పోయినావు? ఈమె ఎవరు అసలు? అత్తమ్మనా? అత్తమ్మ వచ్చిందని ఖుషి ఉన్నది, కానీ బావ వచ్చడానికి ఖుషి లేదు. బావ వద్దు, మా మమ్మీకి అత్తమ్మే కావాలి. అత్తమ్మ అంటే ప్రేమ మా మమ్మీకి కదా మమ్మీ? రాగానే పట్టుకున్నది. మా చెల్లె అయితే ఫంక్షన్ వాళ్ళ ఇంటికి పోతుంది. ఈ ఫంక్షన్ అయితే మా పాలోళ్ళ ఇంటికాడనే ఉన్నది. మా పాలోళ్ళే, అవును. ఏమైంది? ఉండలేకనా అట్లా చేస్తాను? ఉండలేక కాదు, నాకు బాదంది. బాదంది ఏమంటారు? బాదంది కృష్ణవేణికట బాదం జ్యూస్ కావాలట ఫ్రెండ్స్, తాగాలనిపిస్తుందట. ఇక ఇప్పుడు తెస్తా. ఇక ఇట్లాంటి టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా తినాలి తాగాలనిపిస్తే తెచ్చి ఇవ్వండి అని మన సబ్స్క్రైబర్లో ఒకసారి కామెంట్ పెట్టారు. నాకు అది గుర్తుకొచ్చింది. ఇక ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్ళి ఇక తీసుకొస్తా. నవ్వుతుంది. ఇంకేం తీసుకొస్తా, భయపడకు. ఓకే, ఆడుకుంటా ఉండు. సరే అక్క, సరే. కృష్ణవేణి కోసం అయితే బాదం జ్యూస్ తెచ్చేసిన ఫ్రెండ్స్. ఇగోండి, ఇగో. ఎంత పెట్టినా 40.
వానికి కావాలట. గ్లాస్ అని చేద్దా అసలు ఈ టైంలో ఇలాంటివి తాగద్దు, కానీ ఇక అడిగిందని తాగాలనిపిస్తుందని చెప్పేసి అడిగిందని అయితే తీసుకొచ్చాను. ఎవరు కూడా కామెంట్ పెట్టకండి. కృష్ణవేణి అయితే కూల్ డ్రింక్స్ తాగుతలేదు, ఎట్లానో తాగాలనిపించింది. ఎట్లా మరి? బాగా రోజులు అవుతాయి ఇవి థమ్స్అప్ స్ప్రైట్ అంటే ఏది తాగుతలేదు కదా, ఇక ఇది బాగా రోజులు అవుతాయి. ఇదైనా ఎట్లానో తాగాలనిపించింది, అందుకనే చెప్పింది అయితే తీసుకొచ్చాను. పాప ఎటు పోయింది? పాప లోపలికి అట గిలాస్ అని చాలు, సరిపోతుంది, బాగా అయింది. మమ్మీ నువ్వు తాగవారా? మీరు ఇద్దరే తాగుతాను, మరి నాకు ఇస్తలేరు. నన్ను మర్చిపోయిండు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఇలా బాగా అడిగిండు, కొంచెం కొంచెం ఇచ్చిన ఇలా ఉండేది. ఇక బాగా ఏం తాగినా నా కడుపు మీ కడుపులు నిండితే చాలా. అయిపోయింది తినాక రుచి మరుగులు వేయాలి. ఏడా పిలి ఏడా పిలి